హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని0215. పొద్దున్నే 8:30కి లేచానండి. ఇవాళ 8:30కి లేచి ఫాస్ట్గా వంట టిఫిన్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే చిన్నబాబు పడుకున్నాడు, పెద్దబాబు అయితే టీవీ చూస్తున్నాడు. టిఫిన్కి అయితే చిన్న పునుగులు ఉంటాయి కదండి, అవి వేసాను. తర్వాత పాలకూర సాంబార్ చేశాను, వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పటి వరకు అయితే ఇది మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టి పంపించేసానండి. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి బాబు లెగిస్తే స్నానం పోయాలండి. బాగా చల్లగా ఉంది, కొంచెం లైట్గా జలుబుగా ఉంది బాబుకి, అందుకని స్నానం పోయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒళ్ళైనా తుడుస్తానండి లేచాక. తొందరగా లెగిస్తే స్నానం పోస్తాను, లేదంటే ఒళ్ళు తుడుస్తానండి. చూస్తూ ఉండండి. పాలకూర సాంబారు ఎలా చేశానో రెసిపీ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే 11:30 అవుతుందండి, 11:35. ఇంకా నాకు తెలిసి ఇప్పుడే పడుకున్నాడు కాబట్టి లేవడు, ఇంకా లేచాక ఒళ్ళు తుడవడమే. పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు. ఇవే అండి చిన్న పునుగులు. అంటే దోశ బ్యాటర్ని మిక్సీ చేసేటప్పుడు కొంచెం గట్టిగా పట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని అట్లా వేసుకున్నాక మిగిలిన పిండితో, గట్టిగా పట్టుకున్న పిండితో ఇట్లా చిన్న చిన్న పునుగులు వేసుకుంటే సూపర్ ఉంటాయండి. హోటల్లో తిన్నట్టే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకు వేసి పెట్టడానికి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వహిన్ అయితే చాలా ఇష్టం. ఇంకైతే అశ్విత్ లేచాడండి. అశ్విత్ చిన్న బాబు పేరు అశ్విత్ అండి. అశ్విత్ మీనింగ్ లార్డ్ శివ. వహిన్ నేమ్ కూడా లార్డ్ శివ అనే అండి మీనింగ్. అయితే మేము అశ్విత్ని ముద్దుగా యువి అని పిలుచుకుంటాము. యువి అంటే ఓన్లీ యువి అంతే అండి, అదే చెప్తున్నాను అక్కడ. యు అంటే అశ్విత్కి ఫస్ట్ అక్షరాలు చూస్తే UEIO అలా వచ్చాయి. వహిన్ నేమ్ వి కదండి, అందుకనే యువి అని రెండు పక్కన ఉంటాయి కదా, అన్నదమ్ములు కదా, పక్కన ఉంటాయని చెప్పి మేము అలా యువి అని పిలుచుకుంటామండి. యువి అని పిలవండి, మీరు కూడా క్యూట్గా ఉంటుంది కదా. నేమ్ అశ్విత్ నేమ్ అండ్ యువి నేమ్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. కామెంట్స్ మంచిగా పాజిటివ్గా పెట్టండి. ఇంకా బాబు లేచాడు కదండి, ఇంకా వహిన్కి అన్నం పెట్టేసి నేను అన్నం తిని బాబుతో కోసేపు ఆడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఇంకా అదే అండి. థ్యాంక్